Hello friends, welcome to Honey GS classes. 14th March daily current affairs with GS points. మొత్తం మనకి ఈరోజు 1 నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు ఈ క్లాస్ నుంచి. సో మనం ఎప్పుడు చెప్పలేదు ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే 20 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కూడా మనం స్కిప్ చేసే విధంగా లేదు. 20 ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ దృష్ట్యా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, లేదా గ్రూప్ 2 గ్రూప్ 3 కావచ్చు, లేదా డిఎస్సి కరెంట్ అఫైర్స్ కూడా 20 అంశాల్లో కనీసము ఒక 16 అంశాలు అయితే వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ మనం దీన్ని స్కిప్ చేయవచ్చు. ఈరోజు పై డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పై డే ఎందుకంటే మనకి 3.14 వాల్యూ వస్తుంది. పై వాల్యూ ఎంత 22/7 కాబట్టి 3.14 వస్తుంది కాబట్టి మనకు సో 14th మార్చ్ అని చెప్పేసి పై డేగా మనము పిలుస్తాము. సో వెరీ ఫేమస్ థీమ్ లాంటిది ఏముండదు కానీ ఈ పై డేని చాలా ఫ్రీక్వెంట్లీగా తరచుగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని చెప్పేసి పిలుస్తారు. ఈ పై డే ఏదైతే ఉందో మార్చ్ 14th అనేది ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీగా పిలుస్తారు. సో మనకి పై అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు వృత్తం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2πr అని చెప్పేసి వస్తుంది. సో 2r మనకి వ్యాసార్థం రెట్టింపు కాబట్టి డీగా రాసుకోవచ్చు, వ్యాసం రాసుకోవచ్చు కాబట్టి పై డి వస్తుంది. సో పై ఈజ్ ఈక్వల్ టు మనకు c/d అని చెప్పేసి వృత్తం యొక్క చుట్టుకొలతకి వృత్తం యొక్క వ్యాసం యొక్క నిష్పత్తికి పై అని చెప్పేసి సమానం అవుతుంది. లేదా వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందో వ్యాసార్థం యొక్క రెట్టింపుకి నిష్పత్తి అని చెప్పేసి పిలవచ్చు. d ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి సో మనం వ్యాసము అనుకోవచ్చు, వ్యాసార్థం రెట్టింపు అని చెప్పేసి కూడా పిలవచ్చు. రైట్, ఇది పై డే. ఇది ఒక్కటి మనం స్కిప్ చేయవచ్చు అండి, పెద్ద ఇంపార్టెంట్ లేనిది. నెక్స్ట్ వెరీ ఫేమస్ సో యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి మనకు ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి మనం మొత్తం మీద 3 క్లాసులు చేసి ఉన్నాము. ఆ 3 క్లాసులకి ఇది అప్డేట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి యొక్క బిల్లుని రాష్ట్రపతి గారు ఆమోదించారు. సో మనం అప్పుడే డిస్కస్ చేసినామండి. ఇన్ఫ్యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది, గవర్నర్కు పంపింది. అప్పుడు మనం ఏమన్నామంటే ఇంకా ఉత్తరాఖండ్లో అమల్లోకి రాలేదు, కేవలం గోవాలో మాత్రమే అమల్లో ఉన్నది అని చెప్పేసి డిస్కస్ చేసినాము. రాష్ట్రపతి గారికి రిజర్వ్ చేస్తారని చెప్పేసి డిస్కస్ చేసినాము. సో చేసినట్టుగా మనకి వార్తలు రాలేదు కానీ నిన్న ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి గారు ఆమోదించారని చెప్పేసి మనకి ఈరోజు పేపర్లో వచ్చింది. ఈరోజు పేపర్లో వచ్చిందంటే నిన్నటి న్యూస్ అది వాస్తవంగా. సో మనకి ఎందుకు రాష్ట్రపతి ఆమోదించాలి? ఒక రాష్ట్రం యొక్క అసెంబ్లీ బిల్లు ఆమోదిస్తే, గవర్నర్ ఆమోదిస్తే చట్టంగా మారిపోతుంది 111 ఆర్టికల్ ప్రకారము. కాకుంటే సో మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లోపల ఉన్నటువంటి బిల్లుని గవర్నర్ గారు మనకి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. సో అందులో ఒకానొక కండిషన్ ఏంటి అంటే డిపిఎస్పి, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో మనము ఆదేశ సూత్రాలు అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఆ బిల్లు కనుక డిపిఎస్పికి సంబంధించింది అనేట్లయితే ఇంకా మనం చెప్పాలి అంటే ఆర్టికల్ నెంబర్ 44లో మనం డిస్కస్ చేసినాం ద స్టేట్ షెల్ ఎండెవర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే స్టేట్ అనేది మన కాన్స్టిట్యూషనల్ ఫౌండింగ్ ఫాదర్స్ అంబేద్కర్ లాంటి వాళ్ళ యొక్క విజన్ ఏంటి అంటే యూనియన్ లెవెల్లో స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి సో బిల్లు అనేది యూనియన్ లెవెల్లో ఉండాలి కాబట్టి సో రాష్ట్రపతి గారికి సిఫార్సు చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాము. నేటి నుంచి ఉత్తరాఖండ్లోకి మనకు అమల్లోకి వచ్చింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇది 2వ రాష్ట్రం అండి. సో ప్రజెంట్ మనకి భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలు చూస్తే ప్రీ ఇండిపెండెన్స్ మనకి గోవా ఉన్నది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తే ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రము, మొత్తం చూస్తే ఓవరాల్గా 2వ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. సో మనం 3 క్లాసులు ఏం డిస్కస్ చేసినామంటే సో ఫస్ట్ క్లాస్లో ఇది లైవ్ క్లాస్, ఇది 1 అవర్ కంటే ఎక్కువ ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అనివార్యత భారతదేశానికి అవసరమా లేదా అని చెప్పేసి సో లోపాలు ఏంటి ఈ బిల్లు లోపాలు అని చెప్పేసి డిస్కస్ చేసినాము. ఇది కేవలం యూనిఫామ్ సివిల్ కోడ్ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి వస్తుంది ఎక్కువ, సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. నెక్స్ట్ ఇంకో క్లాసులో ఉత్తరాఖండ్ యొక్క యూసీసీ లోపల ఏమున్నది అంటే ఇన్ఫ్యాక్ట్ కేవలం ఈ రాష్ట్రం సంబంధించి ఆ బిల్లు లోపల ఏముందని చెప్పి డిస్కస్ చేసినాం. ఇంకో క్లాసులో ఇన్ఫ్యాక్ట్ గోవా బిల్లు లోపల ఏముందని చెప్పేసి సో మనం గోవా అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందని చెప్పేసి అనుకుంటాం, బట్ కొన్ని అక్కడ మైనస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక హిందువు మనకి 2వ పెళ్లి చేసుకోవచ్చు. సో అటువంటి మినహాయింపులు మనం గోవా లోపల డిస్కస్ చేసినాము. గోవా యొక్క ఏది
ఆ ముసుగును తొలగించాలని చెప్పేసి మనం తమిళ పెట్టుకొని ఆ గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ ముసుగు తీసి పడేసి మొత్తం నగ్నంగా నిలబెట్టినాము. సో ఇది మనకి 3 క్లాసులు అనేవి ఉన్నవి. 3 క్లాసుల కొనసాగింపే యూనిఫామ్ సివిల్ కోడ్ రాష్ట్రపతి ఆమోదం అని చెప్పేసి చదువుకోవాలి. డిఎస్సి వాళ్ళ కోసం అయితే కేవలం ఏది అవసరం అంటే యూసీసీ అనేది అమలు గోవా అండ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 వాళ్ళైతే మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అనివార్యత ఎంతవరకు అవసరం అని చెప్పేసి మనం చూసుకోవాలి. వెరీ వెరీ ఫేమస్. సో నేను 3 క్లాసులు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి, బాగా పనికి వస్తుంది గ్రూప్ 1 లేదా 2 కోసం అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ 2 ఎకనామీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఒకటి నిన్న చెప్పిన ఆర్టికలే, కొంచెం దానిలో యాడ్ చేసుకోవాలి. సో అవానా సస్టైనబిలిటీ ఫండ్ అని చెప్పేసి నిన్న మనం డిస్కస్ చేసినాం. దీన్ని సిడ్బీ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి అవానా సస్టైనబిలిటీ ఫండ్ వచ్చేసి ఎవరు ఏర్పాటు చేసిండ్రు? సిడ్బీ బ్యాంకు. సో మన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1990లో మనం ఏర్పాటు చేసుకున్నాం. లక్నోలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీనికోసం అని చెప్పేసి గ్రీన్ క్లైమేట్ ఫండ్ $24.5 మిలియన్ సమకూరుస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సిడ్బీ బ్యాంకు ఏఎస్ఎఫ్ను ఎందుకోసం ఏర్పాటు చేసింది అంటే క్లైమేట్ టెక్నాలజీ కంపెనీ ఏవైతే ఉన్నాయో క్లైమేట్ చేంజ్ని మనం ఎదుర్కోవాలంటే కొన్ని కంపెనీల యొక్క సహకారం అవసరం ఉంటుంది. అటువంటి కంపెనీల కోసం అని చెప్పేసి ఫండింగ్ సౌకర్యం కల్పిస్తుంది ఏఎస్ఎఫ్. దీన్ని సిడ్బీ బ్యాంకు ఏర్పాటు చేసింది. సిడ్బీ బ్యాంకు ఏర్పాటు చేసిన ఏఎస్ఎఫ్కి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే సంస్థ $24.5 మిలియన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది నిన్న డిస్కస్ చేసిన మనం ఆల్రెడీ. ఇప్పుడేం యాడ్ చేసుకోవాలి అంటే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఎక్కడ జరిగిన సమ్మిట్ లోపల ఇవ్వడం జరిగింది అంటే సో మనకు కిగాలి సమ్మిట్, ఇది రువాండా కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ప్రశ్న డెప్త్గా వచ్చినప్పుడు ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇండియాకి వెరీ ఫస్ట్ టైం కాబట్టి సో మనకి వార్తల్లో ఉంటుంది. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఎందుకు ఏర్పాటు చేసినారంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాతావరణ మార్పులు ఎదుర్కోవాలంటే కొద్దిగా ఫండింగ్ అవసరం ఉంటుంది అని చెప్పేసి కోపెన్హాగన్ సమ్మిట్ లోపల వెరీ ఫస్ట్ టైం మనము దీని యొక్క ప్రపోజల్ తీసుకున్నాము 2009 లోపల. 2010 లోపల మనం దీన్ని ఏర్పాటు చేసుకుంటాము గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని చెప్పేసి. వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్ ఇది. సో కిగాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్కటి మనం నిన్నటి క్లాస్కి యాడ్ చేసి సరిపోతుంది. సో ప్రతి పాయింట్ మనం ఎక్కువ డెప్త్ చదువుకోవాలి. సో ఫస్ట్ మనం అన్ని ఆర్టికల్స్ డెప్త్గా అవసరం అంటే అవసరం లేదండి. కంపల్సరీ ఎగ్జామ్లో ఇది రావచ్చు అని చెప్పేసి మనకు కొన్ని అనిపిస్తాయి. సో అటువంటి ఆర్టికల్స్ అయితే చాలా డెప్త్గా చదవాలి, కంపల్సరీ ప్రశ్న అయితే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూస్తే మనకి ఫెర్ఫియోస్ అని చెప్పేసి ఒకటి మనకి వార్తల్లో ఉంది. సో ఫెర్ఫియోస్ కంపెనీ పేరు, ఇది ఇన్ఫ్యాక్ట్ యూనికార్న్ లిస్ట్లో చేరింది. అంటే $1 బిలియన్ కంటే ఎక్కువ వాల్యూ కలిగిన కంపెనీని మనము యూనికార్న్ అని చెప్పేసి పిలుస్తాం. యూనికార్న్ క్లబ్ లోపల 2024 లోపల ఇది 2వ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫెర్ఫియోస్ అనేది మనకు ఒక ఫిన్టెక్ కంపెనీ, ఆర్థిక సాంకేతికత కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫిన్టెక్ కంపెనీ. సో ఇది మనకు యూనికార్న్ క్లబ్లోకి వచ్చింది కాబట్టి $1 బిలియన్ కంపెనీ వాల్యూ ఉంటే దాన్ని యూనికార్న్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్. మనకు ఇన్ఫ్యాక్ట్ 2023లో చూస్తే కేవలం 2 యూనికార్న్స్ వచ్చినాయి. 24 ఇయర్ మనకి 3rd మంత్లో ఉన్నాం, అయినప్పటికీ మనకి 2 యూనికార్న్ వచ్చినాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఫస్ట్ది ఏంటి అంటే మన 24 కరెంట్ అఫైర్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కృత్రిమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ యూనికార్న్ ఇన్ 2024. అదేవిధంగా ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ అని చెప్పేసి పిలుస్తాం. సో భారతదేశంలో కృత్రిమ మీద కలిగిన ఫస్ట్ యూనికార్న్ అనేది కృత్రిమ అని చెప్పేసి వస్తుంది. కృత్రిమ మీద కాబట్టి కృత్రిమ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని భావిష్ అగర్వాల్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తాడు. అయితే మనకు 100కు పైగా ఉన్న యూనికార్న్స్ అన్నిటి యొక్క ఫౌండర్స్ అవసరం లేదు. మరి దీని ఫౌండర్ మనం చెప్పలేదు, దీని ఫౌండర్ చెప్తున్నాం ఎందుకంటే ఇది ఇండియాలో ఫస్ట్ ఏఐ యూనికార్న్ కాబట్టి. సో అన్నిటికీ డెప్త్ అవసరం లేదు, ఏవి అవసరమో అవి మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉన్నదంటే 150 GS మార్క్స్ లోపల కనీసం 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి ఎవ్రీ ఎగ్జామ్ లోపల. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయితే 4 నుంచి 5 ప్రశ్నలు మనకి ఫస్ట్ ఇన్ న్యూస్ మీదే వచ్చింది కాబట్టి ఈ ఆర్టికల్ వెరీ ఫేమస్, ఈ ఆర్టికల్ వెరీ ఫేమస్. నెక్స్ట్ దీన్ని స్కిప్ చేయవచ్చు లేండి డిఎస్ వాళ్ళు. సో 5th చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ ఏమున్నదంటే ఆంథ్రోపోసిన్ యుగం అని చెప్పేసి ఉన్నది. సో
పోసిన్ యుగము. ఒక 5 to 6 minutes టైం ఎక్కువ పడుతుంది ఇట్లా మెల్లగా రాస్తే. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మొన్న ఒక మీటింగ్ జరిగింది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ జియోలాజికల్ సైన్స్ అని చెప్పేసి యుగ వర్గీకరణ చేస్తుంది. సో ఈ మీటింగ్ లోపల ఆంథ్రోపోసిన్ యుగం ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పేసి తిరస్కరించడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఆంథ్రోపోసిన్ యుగము? సో మనకి ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వస్తుంది, కానీ డిఎస్సి వాళ్ళకైతే అవసరం లేదు. చూస్తే జనరల్గా మనకి ఇది అర్థమైందంటే హ్యూమన్ యొక్క యాక్షన్స్ అనేవి ఎన్విరాన్మెంట్ని లేదా ఎకాలజీని ఎప్పుడు ఎఫెక్ట్ చేసినాయో అక్కడి నుంచి స్టార్ట్ అయిందే మనకు ఆంథ్రోపోసిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా స్టార్ట్ కాలేదు మనకు. ప్రజెంట్ మనం హోలోసిన్ యుగం లోపల ఉన్నాము. హోలోసిన్ యుగం అంటే మంచు అనేది మనకి ముగిసిన కాలం అని చెప్పేసి పిలుస్తాం మనము. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేసింది కానీ IUGS తిరస్కరించింది కాబట్టి మనకి వార్తల్లో కనిపిస్తుంది. సో ఆంథ్రోపోసిన్ అనేది ఏంటంటే మనకంటే సో ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ అనే వ్యక్తి అంటే మానవ కార్యకలాపాలు ప్రకృతిని పర్యావరణాన్ని ఎప్పటి నుంచి ప్రభావితం చేసినాయి అని చెప్పేసి చెప్పేదే ఆంథ్రోపోసిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పేసి మనకు IUGS చెప్పడం జరిగింది. అయితే ఈ ఆంథ్రోపోసిన్ వర్డ్ని వెరీ ఫస్ట్ టైం ఉపయోగించింది ఎవరు అంటే మనకు ఇద్దరు కనిపిస్తున్నారు, పాల్ అండ్ ఇంకో పేరు మనకి ఏదో ఉంటుంది మొత్తం మీద. సో ఇన్ఫ్యాక్ట్ పాల్ అండ్ యూజిన్ స్టార్మర్ అని చెప్పేసి పిలుస్తాం. సో పాల్ అండ్ యూజిన్ స్టార్మర్. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు కూడా ఈ ఆంథ్రోపోసిన్ వర్డ్ని వెరీ ఫస్ట్ టైం ఉపయోగించారు. మనకి వార్తల్లో ఉన్నది హ్యూమన్ యొక్క యాక్టివిటీ ఎకాలజీని ఎప్పటి నుంచి ఎఫెక్ట్ చేసినాయి అని చెప్పేదే ఆంథ్రోపోసిన్ అని చెప్పేసి పిలుస్తాం. మనం హోలోసిన్ యుగం లోపల ఉన్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మంచు యుగం యొక్క ముగింపుని మనం హోలోసిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్టార్ట్ అయిందని చెప్పేసి కొంతమంది చెప్తారు, కొంతమంది అయితే కాలేదని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద మనకి ఈ వర్డ్ మాత్రం వార్తల్లో ఉంది. నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి, సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రవేత్తల పేరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన TSPSC వాళ్ళకి ఇంపార్టెంట్, డిఎస్సి వాళ్ళకైతే అవసరం లేదు. నెక్స్ట్ ప్రాజెక్టు సూర్య అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ ఇస్రో ఆర్టికల్ అండి అది. సో కాబట్టి మనకి ఇంపార్టెంట్ అది. సో డిఎస్సి వాళ్ళకు కూడా అది ఇంపార్టెంట్. సో ప్రాజెక్టు సూర్య అని చెప్పేసి మనకి వార్తలు స్పెల్లింగ్ చూస్తే మనకి SOORY అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు SOO ఎందుకు SU కాదని చెప్పేసి చూస్తే మనకి ఎటువంటి కారణము దొరకలేదు. సో నేను ఒక 10 minutes టైం స్పెండ్ చేసిన, బట్ మనకి ఎటువంటి కారణం దొరకలేదు. స్పెల్లింగ్ మాత్రం మనకి SOORY అని చెప్పేసి ఉన్నది. సో ప్రాజెక్టు సూర్య అండి ఇది. సో ప్రాజెక్టు సూర్య అనేది ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఇది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఇస్రో యొక్క నెక్స్ట్ తరము రాకెట్ ఇది. సో నెంబర్ ఆఫ్ రాకెట్స్ మనకి ఇస్రో రూపొందించింది. ఇంతకుముందు చూస్తే SLV అని చెప్పేసి ఉంటుంది, ASLV అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ వస్తుంది PSLV అని చెప్పేసి, GSLV అని చెప్పేసి, GSLV MK3 అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మనం ఇటీవల ఇన్ఫ్యాక్ట్ LVM3గా మార్చుకున్నాము. భారతదేశంలో బాహుబలి రాకెట్ అని చెప్పేసి ఈ MK3ని మనం పిలుస్తాము. నెక్స్ట్ ఇటీవల మనం SSLV అని చెప్పేసి కూడా ఒకటి ప్రైవేటు వాటి కోసం అని చెప్పేసి SSLV మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి NGLV అని చెప్పేసి వస్తుంది. ఇది మనకు ఈ ఫాల్కన్ 9 రాకెట్ కానీ, లేదా లాంగ్ మార్చ్ 5C రాకెట్ కానీ, ఏరియన్ 5 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క రాకెట్ కానీ, సో వాటితో మనం కంపేర్ చేయవచ్చు. భారతదేశం యొక్క అతిపెద్ద రాకెట్ ఇంతవరకు LVM3 లేదా GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం కదా, దీనికంటే రెట్టింపు బరువుని ఇది స్పేస్లోకి తీసుకెళ్తుంది. NGLV అని చెప్పేసి పిలుస్తాం. ఈ NGLV మనకు 2034 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 35 నాటికి అందుబాటులోకి వస్తుందట. సో NGLV యొక్క రూపొందించడం కోసం అని చెప్పేసి ఇస్రో యొక్క శాస్త్రవేత్తల బృందం పేరు మనకి ప్రాజెక్టు సూర్య అని చెప్పేసి పిలుస్తున్నాం. దీని లోపలనే మనకి 2035 ఎవరు ఈ ప్రాజెక్టు సూర్య లోపలనే ఒకటేమో NSLV రూపకల్పన చేయాలి, సెకండ్ది 2035 నాటికి ఇండియా యొక్క స్పేస్ స్టేషన్ని సొంతగా నిర్మాణం చేసుకోవాలి. యాజ్ అండ్ టుడే ఓన్లీ చైనా మాత్రమే కలిగి ఉన్నది సొంత స్పేస్ స్టేషన్. ఇక్కడ చూస్తే మనకి ఇండియా 2035 అండి. సో ఒక అభ్యర్థి మనకి డౌటు, మన పోటీ పరీక్షల అభ్యర్థి 2028 అని చెప్పేసి సంథింగ్ వన్ ఆఫ్ ది ఒక లెక్చరర్ చెప్పడం జరిగిందని చెప్పేసి మనకి డౌట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం అంతం డిస్కస్ చేసినాం ఇది. అయితే ఇక్కడ చూస్తే ఒకటి మనకు కంప్లీట్ స్పేస్ స్టేషన్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అవసరం ఉంటుంది.
28 నాటికి ఈ స్పేస్ స్టేషన్లో భాగంగా ఫస్ట్ మాడ్యూల్ని పంపుతున్నారు. ఓన్లీ ఇట్ ఈస్ అ మాడ్యూల్, నాట్ కంప్లీట్ స్పేస్ స్టేషన్. 3 to 4 మనకి అవసరం ఉంటుంది. సో చైనా మనకి తియాంగాంగ్ కోసం అని చెప్పేసి 3 మాడ్యూల్స్ పంపుతుంది. అట్లనే ఇండియా కూడా కొన్ని మాడ్యూల్స్ చెప్తుంది, ఇంకా మనకు చెప్పలేదు వాటి పేర్లు పెట్టి పంపిస్తుంది. 28 నాటికి ఫస్ట్ మాడ్యూల్ని పంపిస్తుంది, 35 నాటికి ఫస్ట్ స్పేస్ స్టేషన్ నిర్మిస్తుంది. మన డౌట్ ఉన్నప్పుడు ఒకసారి ఇండియా స్పేస్ స్టేషన్ అని చెప్పేసి కొట్టి పక్కపొండి ఇస్రో అని చెప్పేసి కొడితే మనల్ని గూగుల్ తల్లి చూపిస్తుంది వెబ్సైట్ లోపల. ఇస్రో సైట్కి వెళ్ళి చూస్తే మనకి తెలుస్తుంది ఇది. రైట్, ఎప్పుడైనా మన డౌట్ వచ్చింది అనుకోండి, సింపుల్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరినో అడిగే బదులు ఫస్ట్ మనం సెర్చ్ చేయాలి, అథెంటిక్ సోర్స్లోకి వెళ్ళిపోవాలి, వేరే సైట్స్లోకి వెళ్ళిపోవద్దు. సో అప్పుడు మనకి ఆధారాలు లభ్యం కానప్పుడు నెక్స్ట్ మనం అప్రోచ్ అయితే ఈజీగా మనకి గుర్తుంటుంది, మనం సెర్చ్ చేస్తే ఈజీగా ఎక్కువ గుర్తుంటుంది. సో మూడో చూస్తే మనకి 2040 నాటికి చంద్రుని మీదకి మానవుల్ని పంపాలి. సో మొత్తం మీద మనకి ఈ 3 లక్ష్యాల పేరు ప్రాజెక్టు సూర్య అని చెప్పేసి పిలుస్తున్నమాట. రైట్, ఒకసారి మనం ఇవి రెండు మలిపేద్దాం. ఎందుకోసం అంటే పెద్దగా మనకి ఇది ఇక్కడ అవసరం లేదు. సో NGLV అని చెప్పేసి మనకు ఉన్నది కదా. సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి, సో ఇక్కడ మనం NSLV రాసినాము, ఇది NGLV నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది చూస్తే ఇది ఫస్ట్ 3 దశల రాకెట్ అండి. సో 3 దశలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఏం అవసరం అంటే ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తున్నాము అంటే సెమీ క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. మనం ఇంత డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏంటి సెమీ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ద్రవ హైడ్రోజన్ ప్లస్ ద్రవ ఆక్సిజన్ కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము అంటే ఇట్ ఈస్ కాల్డ్ క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే మనకు సో తక్కువ ఖర్చుతోని ఎక్కువ వేగంతో వెళ్ళాలి అంటే ద్రవ హైడ్రోజన్కి బదులుగా మనకు కిరోసిన్ ఉపయోగిస్తాము. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, కిరోసిన్ ప్లస్ ద్రవ ఆక్సిజన్ వస్తుంది. ఇది మనం ఫ్యూయల్గా ఉపయోగిస్తున్నాము. ఇంకా మనకు ఏం అవసరం అంటే మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోపల మొత్తం 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా. ఇంతటి బరువైన రాకెట్ని మనం పంపాలంటే అవి 2 సరిపోవు కాబట్టి సో మనం 3వ లాంచ్ ప్యాడ్ని దీనికోసం అని చెప్పేసి స్పెషల్గా నిర్మిస్తున్నాము. ఎన్నవది, 3వది. నెక్స్ట్ ఇంకేం అవసరం అంటే మనకు ఈ NGLV ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్గా మనకు K. శివకుమార్ అని చెప్పేసి ఉన్నాడు. ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ స్పేస్ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్స్ అని చెప్పేసి మనం ఒకటి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. చంద్రయాన్ 3 అని చెప్పేసి, లేదా మనకు ఆదిత్య L1 అని చెప్పేసి, ఇక్కడ చూస్తే మనకు NGLV అని చెప్పేసి చూసుకోవాలి, శివకుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఈ రాకెట్ని రీయూజబుల్గా తయారు చేస్తున్నారు అంటే మనం మళ్ళీ దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు, రీయూజబుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవన్నీ ప్రశ్నలు వస్తాయండి. ఇంకా కొన్ని మన GS పాయింట్ ఆఫ్లో వెళ్తే సో ఇవి 2 మన తక్కువ బరువైనవి, ప్రజెంట్ మన ఉపయోగంలో లేవు. PSLV, GSLV మాత్రం ఉపయోగంలో ఉన్నది. PSLV అనేది మనకు 4 దశలు కలిగి ఉంటుంది. భారతదేశంలో ద్రవ ఇంధనం ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ PSLV అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం 4 ఉంటాయి ఇట్ట. అందులో సెకండ్ది 4ది మనకు ద్రవ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ది ఘన, ద్రవ. సో మనకి వెరీ ఫస్ట్ టైం లిక్విడ్ ఫ్యూయల్ని ఉపయోగించింది PSLV అని చెప్పేసి ఉంటుంది. GSLV మనకి క్రయోజెనిక్ టెక్నాలజీ వెరీ ఫస్ట్ టైం ఉపయోగించింది. GSLV MK3ని బాహుబలి రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా PSLVని సో వర్కింగ్ హార్స్ అని చెప్పేసి పిలుస్తాం, ఇస్రో యొక్క వర్కింగ్ హార్స్. ఎందుకంటే అది సో గెలుపు గుర్రం అని చెప్పేసి ఎక్కువ ప్రయోగాలు సక్సెస్ అయినాయి మనకి. GSLVని నాటి బాయ్ అని చెప్పేసి పిలుస్తాం, ఎందుకంటే మనకి అది సక్సెస్ అయ్యేంత వరకు కూడా డౌట్ కాబట్టి దాన్ని నాటి బాయ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరిని, GSLVని. PSLVని ఏమంటాం, వర్కింగ్ హార్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి SLV, ASLV, PSLV, GSLV, MK3, SSLV అని చెప్పేసి సో మన బేసిక్స్ గ్రూప్ 2 వాళ్ళకి, APPSC వాళ్ళకి ఒక చాప్టర్ మనకి ఉన్నది కాబట్టి కొంచెం డెప్త్గా మీరు చూసుకోవాలి. సో బెస్ట్ రిఫరెన్స్ పుస్తకం మనకి తెలుగు అకాడమీ లోపల కనిపిస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి. రైట్, ఓకే. ఇది ప్రాజెక్టు సూర్య అండి, స్పెల్లింగ్ SOO అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ 4 మనకి వార్తల్లో ఉన్నాయి. సో అందులో ఫస్ట్ చూస్తే దివ్య అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో దివ్య ఇన్ఫ్యాక్ట్ AP వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈమెది విజయవాడ నట.
ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ పుట్టింది ఆమె పంజాబ్లో ఉన్న పఠాన్కోట్ డిస్టిక్లో పుడితే పెరిగింది మాత్రం విజయవాడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనకి వార్తల్లో వచ్చిందంటే వసుంధర పేపర్లో లేదా సాక్షి పేపర్లో వచ్చినట్టున్నది సినిమా పేజీ లోపల. ఇన్ఫ్యాక్ట్ నేను బొమ్మ వేసి బోయింగ్ 777 విమానాన్ని నడిపిన పిన్న వయస్కురాలు అని చెప్పేసి దివ్య రికార్డు సృష్టించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ అని చెప్పేసి నౌకాదళంలోకి ఈరోజు లాంచ్ చేస్తున్నారు కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాయి. ఇండియన్ నేవీ షిప్ అగ్రే అండ్ ఐఎన్ఎస్ అక్షయ్ రెండు మనకి వార్తల్లో ఉన్నాయి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, ఇవి కాదు కానీ ఇదే కోవకు చెందిన నౌకల పేర్లు కొన్ని మనకు అమిని అని చెప్పేసి, అన్రోత్ అని చెప్పేసి, అంజదీప్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు ఇయర్ రౌండ్ అప్ చెక్ చేయండి, అందులో మనకి ఒక దగ్గర కనిపిస్తుంది యాంటీ సబ్మెరైన్ వార్షిప్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో SWC అని చెప్పేసి పిలుస్తాం. సో యాంటీ సబ్మెరైన్ వార్షిప్ అంటే ఇది నీటి లోపలికి వెళ్ళి ఆ సబ్మెరైన్ని గుర్తిస్తుంది అండ్ చంపేస్తుంది. సో మన ఇయర్ రౌండ్ అప్ నోట్స్ మీరు చెక్ చేస్తే డిటెక్టింగ్ అండ్ న్యూట్రలైజింగ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే డిటెక్ట్ చేస్తుంది, గుర్తిస్తుంది, చంపేస్తుంది కాబట్టి మనం అట్లా రాసుకోవడం జరిగింది. సో ఇదేంటి యాంటీ సబ్మెరైన్ వార్షిప్, సబ్మెరైన్కి వ్యతిరేకంగా దాడి చేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక నౌక వార్తల్లో ఉంది అంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇది ఏ క్లాస్ అంటే ఇది అర్నాలా క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అర్నాలా క్లాస్ అంటే ఈ తరగతిలో మొత్తం 8 నౌకలు ఉంటే అందులో ఫస్ట్ అర్నాలా కాబట్టి అర్నాలా క్లాస్తోని మనం పేరు పెట్టి పిలుస్తాం. ఈ అర్నాలా క్లాస్ కంటే పూర్వగామి ఏంటి మనకి అభయ క్లాస్ అని చెప్పేసి ఉంటుంది. అభయ క్లాస్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ మనకి అర్నాలా అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ మనకి అర్నాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది అన్రోత్ అని చెప్పేసి ఉన్నది, థర్డ్ది అంజదీప్ అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ 3 గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ది అమిని అని చెప్పేసి ఉన్నది. ఎందుకు మనకి 4 గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ 23rd ఇయర్లో మనకి వార్తల్లో ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి. 5 వచ్చేసి అగ్రే, సో 6 వచ్చేసి అక్షయ్. ఏం గమనించినారు మీరు ఇన్ఫ్యాక్ట్ అంటే అన్నీ మనకు ఆతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఇవి ఇన్ఫ్యాక్ట్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం 8 నౌకలు ఉంటాయి, అందులో మనకి 6 అయితే పేరు పెట్టినాం, ఇంకో 2 పేరు పెట్టలేదు. ఇక్కడ మన 10 minutes వేస్ట్ అయింది వాస్తవంగా. ఏమైంది ఇన్ఫ్యాక్ట్ మన పేపర్లో చూస్తే 8 నౌకలలో మొత్తము 4 అని తెలిసి మనకు తెలుసు, ఈ 6 అనేది ఇంకా 2 అనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా 2 ఏంటని చెప్పి చూస్తే మనకి ఇక్కడ దొరకలేదు వాస్తవంగా. ఏమైంది మనకు వాటికి పేరు పెట్టలేదు కాబట్టి సో వాళ్ళు ఇవ్వలేదు. ఈ 8ని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ అని చెప్పేసి కోలకత్తా వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ దీనికి ఒక సంస్థ హెల్ప్ చేస్తుంది, లార్సెన్ అండ్ టూబ్రో అని చెప్పేసి మనకి కట్టుపల్లి తమిళనాడు అని చెప్పేసి పిలుస్తాం. సో ఎలాంటి అని చెప్పేసి మనకి అమిని దగ్గర డిస్కస్ చేసినాం మనం. ఇన్ఫ్యాక్ట్ గత నవంబర్ న్యూస్ ఇది. అమిని వచ్చేసి మనకు లాంచింగ్ చేయడం జరిగింది నవంబర్ లోపల, అప్పుడు మనం డిస్కస్ చేసినాం ఇదంతా. GRSC నిర్మిస్తుంది, ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఫ్రమ్ కట్టుపల్లి అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనము. సో మొత్తం మీద 6 ఉన్నాయి, ఇంకా 2 కావాల్సి ఉన్నది. దీంట్లో లాంచింగ్ మాత్రమే అయింది, కమిషన్ చేయడం జరగలేదు, విధుల్లోకి ఇంకా తీసుకోవాలని చెప్పేసి చూసుకోవాలి. సో ఇండియన్ నేవీ యొక్క బలాన్ని పెంచే విధంగా మరొక 2 నౌకలు వచ్చినాయి అని చెప్పేసి చూసుకోవాలి. ఇది యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్. నెక్స్ట్ వస్తుంది స్వాతి మౌంటైన్స్ అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో చిన్న ఆర్టికల్ ఇది. సో స్వాతి మౌంటైన్స్ ఇది మనం డిస్కస్ చేసినాం లేండి ఇది ఇంతకుముందే. ఏంటిది ఇన్ఫ్యాక్ట్ ఇది వెపన్ లొకేట్ రాడర్, ఎం అంటే మనకి మౌంటైన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది టెక్నికల్ పేరు, ఇదేమో మనకు జనరల్ పేరు అండి. వెపన్ని లొకేట్ చేసే విధంగా ఉంటుంది. ఎక్కడ మనకి మౌంటైన్స్ పర్వత ప్రాంతం లోపల ఎక్కువ పనిచేస్తుంది, ఎత్తైన ప్రాంతం లోపల పనిచేస్తుంది. సో మనకి ఒక శత్రువు ఉంటాడు, వాడు కాలుస్తాడు, ఆ శబ్దాన్ని గుర్తించి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ప్లేస్ని మనకి లొకేట్ చేస్తుంది కాబట్టి సో వెపన్ లొకేట్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఎం మీన్స్ మనకి మౌంటైన్ యొక్క అర్థాన్ని సూచిస్తుంది. సో ఇది టెక్నికల్ పేరు అయితే ఇదేమో జనరిక్ నేమ్ అని చెప్పేసి పిలుస్తాం, స్వాతి మౌంటైన్. దీన్ని సో మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది, అది నిర్మించడం జరిగింది. సో మనకి వార్తల్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ చూస్తే 34 ధృవ్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం అని చెప్పేసి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదించింది. హెడెడ్ బై డిఫెన్స్ మినిస్టర్, కాదు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో 34 హెలికాప్టర్స్ అట, ధృవ్ హెలికాప్టర్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదించింది. ఎవరు కొనుగోలు చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కొనుగోలు చేస్తుంది. ఎక్కడి నుంచి? HAL నుంచి. ఎందుకు ఇక్కడ నుంచి? తయారు చేసింది HAL కాబట్టి కొనుగోలు చేస్తుంది.
సో ధ్రువ్ అంటే ఏంటి మనకి ప్రశ్న వస్తుంది. వార్తల్లో కనిపించిన ధ్రువ్ అనగా అని చెప్పేసి వస్తుంది. లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, లేదా లైట్ కంబ్యాట్ హెలికాప్టర్, లేదా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అని చెప్పేసి వస్తుంది. ఏంటి మనకి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని HAL రూపొందిస్తుంది. దేనికోసం ఉపయోగిస్తాం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సే కాదు, ఎయిర్ ఫోర్స్తో పాటు డిఫెన్స్ నేవీ అండ్ ఆర్మీ కూడా ఉపయోగిస్తాయి. అంటే 3 దళాలు ఉపయోగిస్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది, ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తుంది, ఇండియన్ నేవీ ఉపయోగిస్తుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా ఉపయోగిస్తుంది. సో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అని చెప్పేసి HAL దీన్ని రూపొందించింది. ఈ 4 ఆర్టికల్స్ అనే డిఎస్ వాళ్ళకి కూడా అవసరమే, కంపల్సరీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. సో మనకు జాగ్రఫీ కాకుండా దాదాపు అన్నీ మనకు ఆర్డర్లో వస్తున్నాయి. సో ఏంటి సెంటర్ ఫర్ AI అని చెప్పేసి, సో సెంటర్ ఫర్ AI దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చేసి బెంగళూరులో ఏర్పాటు చేస్తుంది. ఇది AI కోసం అని చెప్పేసి, సో సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ రివాల్యూషన్ సెంటర్ ఇది. దేనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 20వ సెంటర్ ఫర్ 4th జనరేషన్ ఇండస్ట్రియల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇంతకుముందు తెలంగాణ కోసం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 19వ సో 19th సెంటర్ ఫర్ 4th జనరేషన్ ఇండస్ట్రియల్ రివాల్యూషన్. ఇది హెల్త్ కోసం అని చెప్పేసి మనం హైదరాబాద్లో ఒప్పందం చేసుకున్నాం. మొన్న బయో సమ్మిట్ అని చెప్పేసి బయో ఏషియా సమ్మిట్ లోపల వెరీ ఫస్ట్ టైం మనం దీన్ని ప్రారంభం చేసుకున్నాము, C4IR కేంద్రాన్ని. ఇప్పుడేంటి AI కోసం అని చెప్పేసి బెంగళూరు లోపల. అయితే ఇంకోటి AI కోసం అని చెప్పేసి C4IR కేంద్రం వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో అంటే మనకి బెంగళూరే వస్తుంది. WEF యొక్క 20th ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి చూసుకోవాలి, రైట్. తెలంగాణ కోసం చూస్తే 19th అది మొత్తం మీద, బట్ హెల్త్ విషయంలో చూస్తే ఫస్ట్ది, AI విషయంలో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ మనకు తర్వాత చూస్తే ఇప్పుడు ఎకాలజీ మనకి వార్తల్లో ఉంది, మనం నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో పొబిటోరా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, నిన్న వార్తల్లో ఉంది హిందూలో, ఈరోజు హిందూలో మనకి వార్తల్లో ఉంది. నేను గ్రూప్లో ఆల్రెడీ ఆర్టికల్ షేర్ చేయడం జరిగింది. ఇది గ్యారంటీ ఇన్ క్వశ్చన్ అని చెప్పేసి పిలుస్తాం, ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఇది అస్సాంలో ఉన్నది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. దీన్ని 1998లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా నోటిఫై చేసినాం మనము. సో నిన్న దీన్ని డీనోటిఫై చేసింది, డీనోటిఫై. సో మనకి రాసేలోగా సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. సో కొట్టిపడేయకుంటే ఏమవును అంటే, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని డీనోటిఫై చేసింది అంటే వెరీ ఫస్ట్ టైం అస్సాం, అది పొబిటోరా అని చెప్పేసి పేరు పిలుస్తాం. సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది కాబట్టి మనకి డీనోటిఫై రద్దు అయింది కాబట్టి, రద్దయింది కాబట్టి మనకి మళ్ళీ అమల్లో ఉంటుంది పొబిటోరా అని చెప్పేసి. సో మనకి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు వన్ ఆఫ్ ది ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మన మోడీ గారు కజిరంగాలో ఏనుగు ఎక్కిండు, అస్సాం ప్రభుత్వం వచ్చి దీన్ని రద్దు చేసింది. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2 ఆర్టికల్స్ మనకి అస్సాంలో ఉన్నాయి కాబట్టి కజిరంగా అని చెప్పేసి మొన్న మనకు వెళ్ళి అక్కడ ఫొటోస్ తీయడం జరిగింది మన PM మోడీ గారు. సో నెక్స్ట్ పొబిటోరా అని చెప్పేసి డీనోటిఫై సుప్రీంకోర్టు మన ఈరోజు పేపర్లో సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. నెక్స్ట్ ఆహార భద్రత కోసం అని చెప్పేసి, దానికంటే ముందు సో మన రాష్ట్రపతి గారు మారిషస్కి వెళ్ళిండు, ఈరోజు పేపర్లో వచ్చింది కదా, అదంతా మనం నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ మనము. సో ఒక 2 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. అందులో CBIతో ఒప్పందం జరిగింది, UPSCతో ఒప్పందం జరిగిందని చెప్పేసి చూసుకోవాలి. CBI అండ్ UPSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో UPSCతోని, అవినీతి విషయంలో CBIతో అని చెప్పేసి మారిషస్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మిగతా అంతా మనం డిస్కస్ చేసినాము, పేపర్లో ఇచ్చిన కంటే ఎక్కువని. సో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. ఈ ప్రశ్న సోర్స్ మీద. సో రాష్ట్రపతి గారు అబార్డ్స్ వేరే కంట్రీస్కి వెళ్ళిండు, వేరే కంట్రీస్ వాళ్ళు ఇండియాకి వచ్చారు, PM వేరే కంట్రీస్కి పోయిండు, వేరే PM మన కంట్రీకి వచ్చిండు. ఇట్లా ఉన్నప్పుడు సో బెస్ట్ సోర్స్ ఏంటి, సో మొత్తం సమాచారం ఉన్న సోర్స్ ఏంటి, ఇది మీరు ఆన్సర్ చేయండి. మన సోర్స్ మీద ప్రశ్నలు మనమే ఫస్ట్ టైం అడుగుతున్నాం కావచ్చు, కానీ సో సోర్స్ తెలిసి ఉండాలి కంపల్సరీ ఎక్కడ ఉందని చెప్పేసి. మన పేపర్ని నమ్ముకోలేము. 1, 2, 3, 4, 5 ఒక 5 గవర్నమెంట్ పాలసీస్ లేదా స్కీమ్స్ లేదా పోర్టల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి.
ఫస్ట్ మనకు ఎలక్ట్రాన్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి 24ని నిన్న మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ, ఇది గుర్తుపెట్టుకోవాలి, హెవీ ఇండస్ట్రీ వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది కొన్ని రూల్స్ని. వెరీ వెరీ ఫేమస్ హెవీ ఇండస్ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది ఇక్కడనే. సో మనకి ఫేమ్ 2 అని చెప్పే స్కీమ్ ఉంది కదా, ఈ ఫేమ్ 2 అనేది 31 మార్చ్ 2024తోని అయిపోతుంది. 2015లో ఉండే, 19లో ఫేమ్ 2 అని చెప్పేసి తెచ్చుకున్నాము, 3 ఏళ్ళ గాను అని చెప్పేసి ఫస్ట్ 22లో మరొక 2 ఏళ్ళు పెంచినాము, 24 వచ్చింది. ఇంకా దేర్ ఈజ్ నో మోర్ ఎక్స్టెన్షన్, విస్తరించడం లేదని చెప్పేసి ఈ ఫేమ్ 2ని రీప్లేస్మెంట్ చేస్తూ ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఎవరు దీన్ని? హెవీ ఇండస్ట్రీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిలో ఏముంటుంది మనకంటే ఎలక్ట్రానిక్ 2 వీలర్స్, ఎలక్ట్రానిక్ 3 వీలర్స్ కోసం అని చెప్పేసి కొంత రాయితీ ఇస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ 3 వీలర్ లోపల ఈ రిక్షా ఉంది, తర్వాత ఈ కార్ట్ అని చెప్పేసి బండి మనకు కనిపిస్తుంది. సో ఇది 500 కోట్లు మొత్తం పెట్టుబడి పెడుతున్నారు. ఇది 1 ఏప్రిల్ నుంచి అమల్లో ఉంటే 31 జూలై వరకు, అంటే ఎంత వస్తుంది? ఏప్రిల్, మే, జూన్, జూలై అని చెప్పేసి 4 మాసాల పాటు అమల్లో ఉంటుంది స్కీమ్. ఎలక్ట్రిక్ 2 వీలర్ అయితే గిట్ట 10,000 రూపాయలు ఇస్తారు. ఎలక్ట్రిక్ 3 వీలర్ అయితే గిట్ట 25,000 ఇస్తారు. అది కనుక ఇది రిక్షా కార్ట్ అయితే. ఇంకా పెద్ద వెహికల్ అయితే గిట్ట మనకి 50,000 వరకు ప్రోత్సాహం ఇస్తారట. సో మనకి ఇది 4 నెలల పాటు 500 కోట్లతో అమల్లో ఉంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంకా పాయింట్స్ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇక్కడ కొన్ని వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 వీలర్ వెహికల్ చూస్తే మనకు 3,31,000 అని చెప్పేసి ఉన్నది. 3 వీలర్స్ వెహికల్ చూస్తే మనకి మిగతా 41,000 అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం ఎంత మనకి 3,72,215 అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుందండి ఎగ్జామ్లో, కాబట్టి ఫిగర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, అవసరం ఉంటుంది. పక్కా వస్తుంది అనుకున్నప్పుడు గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, లేదా మనకు ఇన్ఫ్యాక్ట్ ఏఐ టెక్నాలజీ కానీ ఇట్లాంటి మనకు వస్తే గిట్ట ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇది ఇంకా ఈ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అనేది ఐఐటి రూర్కీతోని ఒక ఒప్పందం చేసుకున్నది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నది. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ వాళ్ళు ఐఐటి రూర్కీతోని ఒప్పందం చేసుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అని చెప్పేసి. ఇది మనకు ఒక స్కీమ్ వార్తల్లో ఉంది, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఒక పోర్టల్ వార్తల్లో ఉంది, పిఎం సూరజ్. సో పిఎం సూరజ్ ఏంటి మనకు అంటే, సో ప్రధానమంత్రి సామాజిక్ ఉత్తన్ ఏవం రోజ్గార్ ఆధారిత జన్ కళ్యాణ్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద అత్యంత వెనుకబడ్డ వర్గాలు ఉంటారు కదా, సో వీకెండ్ సెక్షన్ వాళ్ళ కోసం అని చెప్పేసి 1,00,000 మందికి వీళ్ళు రుణం ఇస్తారట. సో అదే మనకు పిఎం అని చెప్పేసి పిలుస్తాం. సో సూరజ్ మీన్స్ మనకి సామాజిక్ అని చెప్పేసి వస్తుంది, ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత జన్ కళ్యాణ్ అని చెప్పేసి వస్తుంది. 1,00,000 మంది పారిశ్రామికవేత్తలకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు రుణం అయితే ఇస్తారట. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సామాజిక న్యాయము సాధికారత శాఖ అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ యోగా మహోత్సవం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో యోగా మహోత్సవ్, ఇన్ఫ్యాక్ట్ యోగా మహోత్సవం అని చెప్పేసి వెరీ ఫేమస్. అది చూస్తే మనకి జూన్ 21 మనకు యోగా డే అని చెప్పేసి జరుగుతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ యోగా డే ఉంది కాబట్టి 100 రోజుల కౌంటౌన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు. ఎక్కడ మనకి విజ్ఞాన్ భవన్ లోపల స్టార్ట్ చేశారు. విజ్ఞాన్ భవన్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది 100 రోజుల కౌంటౌన్ ప్రోగ్రామ్ వచ్చి చూసుకోవాలి. సో థీమ్ ఏంటి అంటే మనకి దీనికి యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఉన్నది. యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ సో మనం నెక్స్ట్ ఇదే విధంగా 75 డేస్ అని చెప్పేసి కౌంటౌన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్లేస్ ఒక దగ్గర రాసుకోవాలి. 50 రోజులు ఉంటే 25 డేస్ అని చెప్పేసి కూడా ఉంటుంది. లాస్ట్ డే అని చెప్పేసి ఆ రోజు కూడా ఒకటి ఉంటుంది.
ఈ 5 డేస్ మనం రాసుకోవాలి, మ్యాచింగ్ పర్పస్ వస్తుంది. నెక్స్ట్ చూస్తే వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి ఇంకొక ప్రోగ్రామ్ మనకి వార్తల్లో ఉంది. సో వోకల్ ఫర్ లోకల్ ఇది నీతి ఆయోగ్ యొక్క ప్రోగ్రామ్. సో ఇది ఎందుకోసం వచ్చింది అంటే మనకి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది కదా, వెనుకబడ్డ బ్లాక్స్ మండలం అని చెప్పేసి పిలుస్తాం. సో అక్కడ ఉన్న పీపుల్స్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు, వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి పిలుస్తాం. సో లక్ష్యాలు ఏంటి? 2 ఉన్నాయి. ఒకటి వస్తే మనకి ఇంగ్లీష్లో ఉన్నది లోకల్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి ఉన్నది. అంటే లోకల్లో ఎకనామీ మనం గ్రోత్ చేయాలి అంటే వోకల్ ఫర్ లోకల్ చేయాలి అంటే స్థానిక ఉత్పత్తులని మనము ఎక్కువ కీర్తిస్తూ కొనుక్కుంటే మాత్రమే వాళ్ళ యొక్క ఆర్థిక డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అని చెప్పేసి చెప్పొచ్చు. సెకండ్ది ప్రమోట్ గ్రాస్ రూట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం వ్యవస్థాపన సామర్థ్యం అనేది గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఇది మనకు ఒకనొక నీతి ఆయోగ్ కార్యక్రమం, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ NAPSC అని చెప్పేసి ఇంకొక గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది కదా సిలబస్లో, అందులో ఇది వస్తుంది. వెరీ ఫస్ట్ టైం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్స్ అని చెప్పేసి పాము కాటు కోసం అని చెప్పేసి వన్ హెల్త్ పాలసీలో భాగంగా ఇండియా మొత్తం ఒకే విధానాన్ని అనుసరణ చేయాలని చెప్పేసి ఇది తీసుకొచ్చింది. సో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రివెన్షన్ చేయాలి, కంట్రోల్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే 2030 నాటికి ఈ పాము కాటు వల్ల జరిగే ప్రమాదాలు కావచ్చు లేదా అంగవైకల్యం కావచ్చు సగానికి పైగా తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇది పాము కాటు కోసము తొలి జాతీయ విధానం కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ చూస్తే వెరీ ఫస్ట్ టైం మనకి ఒక 5 స్టేట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేదా యూటీ కావచ్చు. మొత్తం మీద ఏపీ ఉంది, ఈజీగా మనకు గుర్తుంటుంది. MP ఉన్నది, నెక్స్ట్ ఢిల్లీ ఉంది, సో పుదుచ్చేరి ఉంది, అండ్ ఉంది కాబట్టి మనకి అస్సాం అని చెప్పేసి వస్తుంది. సో ఈ 5 స్టేట్స్లో వెరీ ఫస్ట్ టైం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో పాము కాటు కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. సో భారతదేశం అనేది పాము కాటి రాజధానిగా వెరీ అన్ఫేమస్ అట. సో మనకి ఇది 5 స్టేట్స్ అని చెప్పేసి దీని ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 15400 అని చెప్పేసి పిలుస్తాం. సో 15400 ఇస్ టోల్ ఫ్రీ నెంబరు, వెరీ ఫస్ట్ టైం ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్కి వచ్చి మనం 2 కమిటీలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే మనకు ఆపరేషన్ రైజింగ్ సన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో ఆపరేషన్ రైజింగ్ సన్ ఇన్ఫ్యాక్ట్ ఇదేంటి అంటే ఈ బంగారపు యొక్క అక్రమ రవాణాని విదేశాల నుంచి రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది కదా. సో వాళ్ళు DRI అనే సంస్థ దీన్ని కండక్ట్ చేస్తుంది. రైజింగ్ సన్ వచ్చేసి సో మనము ఈ గోల్డ్ ట్రాఫికింగ్ని అడ్డుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి మనోజ్ గోవిల్ కమిటీ అని చెప్పేసి ఈరోజు మనకి హిందూ ఆర్టికల్లో వార్తల్లో ఉంది. సో మనోజ్ గోవిల్ కమిటీ అనేది కమిటీ ఆన్ డిజిటల్ కాంపిటీషన్ యాక్ట్ అండి. కమిటీ ఆన్ డిజిటల్ కాంపిటీషన్ యాక్ట్ అని చెప్పేసి కమిటీ ఆన్ డిజిటల్ కాంపిటీషన్ లా అని చెప్పేసి మనకు ఈ మెటా, ఫేస్బుక్ సంస్థ, గూగుల్ సంస్థ ఉన్నాయి కదా. సో వాటి మధ్య పోటీ కోసం అని చెప్పేసి ఒక చట్టం యొక్క రూపకల్పన కోసమని డ్రాఫ్ట్ ముసాయిదా ఏర్పాటు చేయమని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు దీన్ని నియమించారు. 16 మెంబర్స్ పనిచేస్తున్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. అంటే సో కమిటీ ఆన్ డిజిటల్ కాంపిటీషన్ లా యొక్క బిల్లు కోసం అని ముసాయిదా మనం రూపకల్పన చేయాలి ఫస్ట్ అయితే. దానికోసం అని చెప్పేసి మనోజ్ గోవిల్ కమిటీ పనిచేసింది. వెరీ వెరీ ఫేమస్ కమిటీ. సో డ్రాఫ్ట్ కోసం అని కమిటీ ఇది కొన్ని రూల్స్ రూపొందించారు. వాటి ఆధారంగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ బిల్లు రూపొందిస్తుంది. క్యాబినెట్లో డిస్కషన్ పెట్టుకొని పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెడితే డిజిటల్ కాంపిటీషన్ లా అమల్లోకి వస్తుంది మనకు. వెరీ ఫేమస్ కమిటీ అండి. చూడండి ఈరోజు మనకు మొత్తం 20 ఆర్టికల్స్ లోపల తెలంగాణకు ఒక ప్రశ్న ఉన్నది. సో ఇదంతగా అవసరం లేదు కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పేసి గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఈ పాఠశాల యొక్క నిర్వహణ బాధ్యత ఇస్తారట. సో దాన్నే మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంతగా అవసరం లేదు లేండి అది. రైట్, ఇది మన 20 ఆర్టికల్స్లో డిఎస్సి వాళ్ళ కోసము ఏంటి చూస్తే ఫస్ట్ TSPSC వాళ్ళు ఈ పై డే ఒకటి స్కిప్ చేయండి.
ఇన్ఫ్యాక్ట్ మొత్తం 19 ఆర్టికల్స్ వెరీ ఫేమస్. డిఎస్సి వాళ్ళ కోసం చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, ఇది మనకి ఉత్తరాఖండ్ అనేది సో ఆమోదించింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు, వెరీ వెరీ ఫేమస్. సో ఫెర్ఫియోస్ ఇది అంతగానో అవసరం లేదు డిఎస్సి వాళ్ళకి కానీ. సో ప్రాజెక్ట్ సూర్య వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని తయారు చేస్తుంది. దీంతోపాటు చంద్రుని మీదకి మనుషుల్ని 2040 కల్లా పంపాలి, సొంత స్పేస్ స్టేషన్ని 2035 కల్లా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. నెక్స్ట్ దివ్య గుర్తుపెట్టుకోవాలి, బోయింగ్ 777 నడిపిన ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ చిన్న వయస్కులని చెప్పేసి పిలుస్తాం, ఫస్ట్ టైం కాదు కానీ. ఐఎన్ఎస్ అగ్ర, ఐఎన్ఎస్ అక్షయ్ అని చెప్పేసి యాంటీ సబ్మెరైన్ వార్షిప్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఆర్నాలా క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. స్వాతి మౌంటైన్స్ సో మనకి వెపన్స్ని లొకేట్ చేస్తుంది పర్వత ప్రాంతం లోపల. ధ్రువ్ మనకు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం, హెచ్ఏఎల్ దీన్ని రూపొందించింది. సెంటర్ ఫర్ ఏఐ వెరీ ఫస్ట్ బెంగళూరు లోపల వరల్డ్ ఈఎఫ్ అని చెప్పేసి మనకి ఏర్పాటు చేస్తుంది. పోబిటోరా వెరీ వెరీ ఫేమస్, అస్సాంలో ఉంటుంది, నోటిఫై చేయబడ్డది, బట్ మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి నోటిఫై చేయబడ్డది మనం భావించాలి. 1998లో దీన్ని నోటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ అని చెప్పేసి సో 4 months కానీ మనకి అమల్లో ఉంటుంది, ఏప్రిల్, మే, జూన్, జూలై అని చెప్పేసి 500 కోర్స్ మొత్తము. నెక్స్ట్ పిఎం సూరజ్ అనేది పెద్దగా అవసరం లేదు. యోగా మహోత్సవ్ యొక్క థీమ్ అవసరం ఉంటుంది, సో యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి. వోకల్ ఫర్ లోకల్ అవసరం ఉంటుంది. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నీతి ఆయోగ్ అనేది దీన్ని కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమిటీ ఆన్ డిజిటల్ కాంపిటీషన్ లా మీద మనోజ్ గోయల్ కమిటీ అని చెప్పేసి ఉన్నది. సో ఎన్ని 1, 2, 3 ఇవన్నీ మనకి ఇవన్నీ టిక్కేషన్ ఉన్నాయి ఇట్లా. సో ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మన డిఎస్సి కోసం అని చెప్పేసి 1 ఇది అవసరం లేదు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండి. సో 12 ఆర్టికల్స్ మన డిఎస్సి వాళ్ళ కోసం ఈరోజు వార్తల్లో ఉన్నాయి. ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది, ఎస్ఏ కావచ్చు లేదా ఎస్జిటి కావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.